గారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, శ్రీని గారిని నేను అన్యాయం చేస్తే అప్పుడు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దిందాన్ని అవుతాను నేను శ్రీని గారికి అన్యాయం చేస్తే. అప్పుడు అలాంటి ఆలోచన శ్రీని గారి మీదకి వెళ్ళే ఆలోచనలు నాకైతే లేవు. అదే నేను రాజకీయంగా అంటుంటా. నాకు ఇష్టమే, ఇంకే విధమైన పదవులు ఇచ్చినా చేపడతాను, కానీ శ్రీని గారి మీద వెళ్ళే ఆలోచన నాకు ఎప్పటికీ రాదు. అంటే నామినేటెడ్ పదవులు ఉండిపోతారు అంటున్నారు. ఒకవేళ అలా కాదు అంటే శ్రీకాకుళంలో అంతే, చాలా అంతే, నియోజకవర్గాలు అంతే. ఉన్నాయి, శ్రీకాకుళంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. టెక్కల నుంచి దువ్వాడ శ్రీని మీదే పోటీ చేయాల్సిన అలా అవసరం అలా లేదు, మీరు మరో అన్నట్టు నియోజకవర్గం నుంచి వెళ్ళదు. అవును అవును, ఏ నియోజకవర్గం అయినా పోటీ చేయొచ్చు. అలా ఎప్పుడైనా అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, కానీ శ్రీని గారి మీదకంటూ నేను ఎప్పుడు కూడా వెళ్ళను. అది మీకు క్లియర్ గా చెప్తున్నా. సో టెక్కలి నుంచి మీరు పోటీ చేసే అవకాశం రాదు, శ్రీనికి మాత్రమే సపోర్ట్ చేస్తారు అక్కడ నుంచి. ఎస్, 100%, 100%. ఒకవేళ ఏదైనా ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే శ్రీనే అంటే, ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి నువ్వు రాజకీయ అడుగులో పరుగులో మొదలు పెట్టమని మిమ్మల్ని అంటే మీరు ఏ నియోజకవర్గం నుంచి మొదలు పెడతారు? అది భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, జనాశీస్సులు ఉండాలి, మా నాయకుడు ఆశీస్సులు ఉండాలండి. అప్పుడు ఎలా చెప్తే అలా చేస్తాం. వాటికి ఇంకా చాలా టైం ఉంది కదా. అంటే రాజకీయాల్లో ఒకసారి మిస్ అయితే మళ్ళీ ఇంకొకసారి 5 సంవత్సరాల వరకు ఆ సమయం ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడే మనం చాలా వేగంగా ఉండాలి. మనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే వస్తుందండి. మనకు వచ్చిన మనకు అవకాశం వచ్చినప్పుడు మనం అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకునే విధంగా నేను ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను. అది చెప్తాను కదా, అంతా దైవాధీనం, అదంతా సమయమే, కాలమే నిర్ణయిస్తుంది. మనం వెయిట్ చేయాలంతే. అంటే ఇలా వెయిట్ ఏముంది, చేస్తే మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఏముందండి. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ అలా కొనసాగుతూ ఉంటే ఏముంది, దైవాధీనం అంతా, ఇంకా అదృష్టం చూసుకోవాలి మనం. అంటే టైం విల్ డిసైడ్. ఓకే. అంటే మీరు రోజాని చూసినప్పుడు కూడా అనిపించలేదు, ఇంతకుముందు రోజా గురించి కూడా మాట్లాడారు కదా, నేను కూడా అలా ఒక మంత్రి పదవి చేపట్టాలి, ఇలా రాజకీయాల్లో ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉండాలి. మన విడుదల రజనీ గారు, మహిళలు అందరూ రాజకీయాల్లో ఉంటే నాకు చాలా ఇష్టం అండి. మహిళను చూస్తే ముచ్చటేస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని ఫేస్ చేసుకుని సొసైటీలో ఉండి రాజకీయాలు చేస్తారు. అసలు లేడీస్ కి సపోర్ట్ చేయాలి, కానీ ఎప్పుడు లేడీస్ ని క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడకూడదండి. మహిళలు చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటి వాళ్ళండి. ఇలా నలిపేస్తే నలిగిపోతారండి ఆడవాళ్ళ మనసులు కూడా చాలా సున్నితంగా ఉంటాయండి. బాధపడితే చాలా బాధపడతారు. ఎన్నో ఎదుర్కొని వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, కానీ ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూ వ్యక్తిగత దోషాలు చేస్తూ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పట్టకూడదండి. మరి వాణి గారు కూడా ఒక మహిళే కదండి, ఆవిడ మనసు కూడా సున్నితమే కదా, ఆమె కూడా. అందుకే నేను ఎప్పుడు వ్యక్తిగత దోషాలు నేను ఎప్పుడు చేయలేదు కదా. నేను రాజకీయంగా ఆవిడ ఇలా ప్రజలకు అందుబాటులో వ్యక్తిగత దోషాలు నేను చెప్తున్నానండి. రోజా గారికి వ్యక్తిగత దోషాలు చాలా చేశారు, అలా చెప్తున్నాను నేను. అలా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేయను. ఇప్పుడు నేను 10 మంది 20 మంది తీసుకొచ్చి ఆవిడ మీద వ్యక్తిగత దోషాలు చేసి ప్రెస్ మీట్ పెట్టి చేయగలను ఈజీగా. మహిళలు విద్య నేర్చుకుని వాళ్ళే రమ్మంటే వచ్చి మాట్లాడతారు. దువ్వాడ శ్రీనివాస్ కొంచెం వాణికి సపోర్ట్ చేసి ఉండాల్సిందేమో, మహిళలను ఎదిగే విధంగా ఆమెకే టికెట్ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. పాపం ఆవిడ అంత సపోర్ట్ చేస్తూనే వచ్చారండి. కానీ ఆమె ఇతన్ని చంపి ఇంకా రాజకీయాలకు రావాలని వచ్చిన ఆలోచన వస్తే అలాంటి మహిళకి ఇంకెవరు సపోర్ట్ చేయరు. ఇంకా భర్తను చంపేసి భర్త ఫోటోతో పట్టుకొని మేము రాజకీయాలు చేస్తాను, భర్తను చంపేసి భర్త ఆస్తులన్నీ తీసుకుని భర్తను నటు రోడ్డు మీద పెట్టేస్తాను, నేను ఏదో ఆరోపణలు చేయడానికి అంటారు కానీ నిజంగా చంపేస్తారా చెప్పండి? నిజంగా డబ్బులతో కొట్టింది, ప్రామిస్ ఐ స్వేర్. నిజంగా ఏ భర్తనే ఎందుకండి, ఒక జంట అయ్యండి, అంత ఫెరోషియస్ లీడర్ అయ్యండి, ఒక ప్రెస్ దగ్గరికి వచ్చి నాకు డబ్బులతో కొట్టి చంపపోయిందని ఎవరైనా చెప్పుకుంటారా? ఎందుకండి ఒత్తినే ఎందుకు చెప్పుకుంటారు? ఇట్స్ ట్రూ, 100%. ఆవిడ ఇతన్ని చంపేసి ఇతని ఫోటోతో అతను రాజకీయం గెలవాలన్న ఆలోచన ఉన్న ఆమె మహిళ. నేను అందుకనే వ్యక్తిగత దోషాన్ని అందుకే ఆమె చేయట్లేదు. రాజకీయ పరంగా ఆమె అనర్హురాలు. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసి నువ్వు ఇంత చేస్తున్నాను, నీకు నిల్చొని నీకు సపోర్టివ్ గా వస్తున్న హస్బెండ్ ని కూడా నువ్వు చంపి అతని పతనం చూసి అతన్ని ఊరు నుంచి కూడా లేకున్నా చూస్తే ఇంకా ఏ భర్త అయినా భరిస్తాడా? ఇంకా భరించలేడండి ఎవరైనా సరే. ఓకే, మీతో మాట్లాడడానికి ఒకరు కాల్ చేశారు, నంది నిర్మలారెడ్డి హైదరాబాద్ నుంచి. నిర్మలారెడ్డి గారు మాట్లాడండి. మాధురి గారు, హలో. నిర్మలారెడ్డి గారు నమస్కారం. చెప్పండి. నమస్కారం అమ్మా. నేను ఈ వీక్ నుంచి జరుగుతున్న సన్నివేశం పూర్తిగా వింటున్నాను, చూస్తున్నాను. అయితే ఇది ఒక కుటుంబానికి సంబంధించి కాకుండా నాకు ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక మహిళగా ఎంతైతే ఫైట్ చేస్తున్నారు మీరు, నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను ఎప్పుడు ఫైటర్, నేను ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రివల్యూషన్స్ లో నేను పార్టిసిపేట్ చేశానో, ఆ ఇంప్రెషన్ అంటే పోరాటం చేసేటువంటి పటిమ
ఓ మహిళగా మీరు ఏదైతే తీసుకున్నారో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ముందుకు రావాలంటే మహిళలకి వాళ్ళ కుటుంబ సభ్యులైనా లేదంటే తండ్రో తల్లో అక్కో అన్నో ఎవరో పూర్వీకులు ఉంటేనే వాళ్ళ ద్వారా వారసత్వంగా రాజకీయానికి రాణిస్తున్నారు. కాకపోతే ఈ రాజకీయ కుతంత్రాల కుళ్ళులో మహిళలందరూ అణగారిపోతున్నారు, అణచేయబడుతున్నారు. లేకపోతే వాళ్ళకి ఏదైనా అపనిందలు పెట్టి వాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ తొక్కేసే విధానాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. మీలాంటి వాళ్ళని మీ మీద ఏదైతే అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నంతో భాగంగా మిమ్మల్ని అణచేయడానికి చేసే ప్రయత్నం అన్నది నాకు అనిపిస్తుంది. రెండోదంటే శ్రీనివాస్ గారు గది ఎలా రకంగా చేస్తున్నారు, అతను ఏం తప్పు చేశాడు? భార్యగా తనకు ఏమి ఇవ్వాలో ప్రాపర్టీస్ కానీ అవన్నీ కానీ ఇవ్వడం జరిగింది. పాప పెళ్లి బ్రహ్మాండంగా చేశాడు. ఇంకో పాపను మెడిసిన్ చేయిస్తున్నాడు, ఆ పాప కూడా మెడిసిన్ చేసిందని విన్నాను. అయితే ఇంత బాధ్యత కలిగిన భర్తగా, ఆ రాజకీయవేత్తగా తను కొనసాగుతున్న ఈ తరుణంలో మళ్ళీ ఇంకా మిమ్మల్ని ఒకరిని ఎరగా వేసి, అంటే ఓ చేపను పట్టాలంటే ఓ ఎర పెట్టుకున్నట్టే మిమ్మల్ని అక్కడ బూచిగా చూపిస్తూ అతన్ని అణచేయడానికి చేసే ప్రయత్నం కావచ్చు, మిమ్మల్ని అణచేయడం. ఆమె స్వార్థం లేకుండా ఇలా చేస్తలేదు. తన స్వార్థం ఉంది వాణి స్వార్థం వల్లనే చేస్తుంది. నిజంగా నువ్వు భర్తకు భార్యవైతే నీ బిడ్డలను చక్కటి చదివించినటువంటి తండ్రిగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సింది ఫస్ట్. రెండోది ఏంటంటే రాజకీయంగా తనే రావాల్సిన అవసరం లేదు. భర్త పై స్థాయికి వచ్చిన తర్వాత అదే రాజకీయ పార్టీల్లో ఉన్నావు కాబట్టి నీకు ఏదైనా కావాలంటే నీ అధిష్టానం ద్వారా నీ భర్త ద్వారా సపోర్ట్ చేసుకొని తను రావచ్చు. కానీ అక్కడ మీరు ఎరగా పనిచేస్తున్నారు, అక్కడ మిమ్మల్ని వాడుకున్నారు. మీ క్యాన్వసింగ్ అవసరం, మీ సపోర్ట్ అవసరం, మీకున్న మహిళా శక్తి అవసరం. కానీ మీరు మాత్రం ఉండకూడదు శ్రీనివాస్ గారి దగ్గర. ఎందుకు ఏం అవసరం లేదా? మీరు పదే చెప్తారు 60 years దగ్గర ఉన్నారు, 60 years అయినా కూడా ఆమె బుర్ర పనిచేస్తలేదే. అమ్మ నా వేదన కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అదే మహిళకు ఒక మహిళ ఉంటే ఏమనరు, పురుషుడు ఉంటే ఏమనరు. ఈ జెండర్ రిజర్వేషన్ ఒక జెంట్తో ఒక మహిళ ఉండి ట్రావెల్ చేసి ఇన్ని ఎదుర్కొని రాజకీయాలు చేస్తేనే ఇన్ని ఇబ్బందులు పాల్పడాల్సి వస్తుందమ్మా. నిజంగా మానసికంగా కృంగిపోయాను ఒక 2 రోజులు అయితే. ఆత్మహత్య కూడా చేసుకున్నాను. మీ ధైర్యానికి మేము అలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాము. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా శ్రీనివాస్ గారికి కూడా అక్కడ నుంచి విముక్తి కలగాలి. ఫస్ట్ విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఆయన స్వతంత్రం లేదా? ఒక భార్య భర్తగా ఉన్నప్పుడు ఉండాలనా? అవసరం లేదు. ఆయన కష్టంతో ఆయన బతకొచ్చు, ఆయన స్వేచ్ఛగా ఉండొచ్చు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాత్రం అందరం పొలోమని పరిగెత్తుకొస్తారు. అదే భర్తకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక పురుషుడికి అన్యాయం జరిగినప్పుడు అదే న్యాయం భర్తకు ఉండకూడదా, పురుషుడికి ఉండకూడదా? ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి. మేము కూడా మా సపోర్ట్ ఎప్పటికే ఉంటుంది. ఓకే మాధురి గారు, ఎందుకు ఏడుపు వస్తుంది మీకు? మాధురి గారు ఎందుకు లేదా చెప్పినట్టు కరెక్ట్ అండి. ఇప్పుడు అంటే ఒక జెండర్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు అతనికి 60 సంవత్సరాలు రా బాబోయ్, మేము కలిసి ఉన్నాము, అదొక మానసిక పరమైన బంధం, కలిసి ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, నేను కలిసి ట్రావెల్ చేస్తాను, కలిసి అతను సపోర్ట్ చేస్తానని చెప్పిన ఇది ఇంత ట్రోల్ చేశారంటే ఒక మహిళగా ఈవిడ చాలా కరెక్ట్ గా మాట్లాడారండి. అంటే ఒక పురుషుడు ఉంటే ఏమనరు, ఒక పురుషుడు ఒక మహిళ ఉంటే దాన్ని జెండర్ వేరియేషన్ చాలా తప్పు చేసి చూపిస్తారు. ఈ 2 సంవత్సరాలుగా నేను ఎంత మానసిక క్షోభ అనుభవించినప్పుడు నాకు ఇష్టమైన రాజకీయ